మొన్న ఈ మధ్యన పరవాడలో కల్తీ మద్యం బాటిళ్లకు అతికించే స్టిక్కర్లు, అట్లాగే అమలాపురం ఎక్సైజ్ పోలీసులు కల్తీ మద్యం తయారు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం, పరవాడలో స్పిరిట్తో తయారు చేసిన కల్తీ మద్యము, వాటి ప్లాస్టిక్ బాటిల్ ఈ మొత్తం ఫోటోలతో కలిపేసేసి టోటల్ కల్తీ మద్యం రాష్ట్రం అంతా ఏరులై పారుతోంది. ఏడాదికి ఒక 5,000 కోట్ల రూపాయల దాకా దందా చేస్తున్నా 46 కోట్లు కల్తీ మద్యం బాటిళ్ళు అమ్ముతున్నారంటూ రాసుకొచ్చింది సాక్షి. వెనకాల వీళ్ళది ఒకటే స్ట్రాటజీ. ఇదివరకు జగన్ని బద్నాం చేయడానికి ఏం చేశారు, రేట్లు ఏది ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు, ప్లస్ రెగ్యులర్ బ్రాండ్స్ కాకుండా బ్రాండ్లను మార్చడం అనేటటువంటి చేసుకొచ్చాడు. కాబట్టి అప్పుడు కిక్ ఎక్కకపోతే అదిగో జగన్ వల్లనే ఇదంతా కల్తీ మద్యం అని వాళ్ళు ప్రచారం చేశారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఇక పైన మందు రెగ్యులర్గా తాగేవాడికి ఇవాళ తాగే మందు 10 రోజులు తాగాక దీని కిక్కు తగ్గిపోతుంది, కొత్తదనం కావాలి, ఇంకా అంతకంటే కావాలి. ఆ కిక్ తగ్గిపోయినప్పుడల్లా అదిగో కల్తీ మద్యం అని వాళ్ళల్లో ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేయడం ఈ పత్రిక యొక్క వార్త ఉద్దేశంలాగా కనబడుతుంది. కొన్ని ఉంటాయి ఖచ్చితంగా కల్తీ మద్యాలు బిగినవి ఉంటాయి. అట్లాగే రేపు ఎవరైనా చచ్చిపోయారంటే కనుక అకస్మాత్తుగా తాగిన వాళ్ళు ఇంటికి వెళ్ళి చచ్చిపోయారంటే అదిగో దీనివల్లనే కల్తీ మద్యం వల్లనే. ఇది ఇక రాబోయేటటువంటి రోజుల్లో కాబోయేటటువంటి వార్తలు, అందుకు ఇది ఆరంభంగా ఉంది.